కొత్తగూడెం జిల్లా పట్టణంలోని కూలీ లైన్లో 10 అడుగుల పొడవున్న భారీ కొండ చిలువను ప్రాణధార చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పట్టుకున్నారు. కూలీ లైన్లోని ఒక చోట పిల్లలందరూ ఆడుకుంటుండగా ఒక్కసారిగా సుమారు 10 అడుగుల కొండ చిలువను చూసి కేకలు వేయగా కొండ చిలువ 2 ఇళ్ల గోడల సందులోకి వెళ్లింది. అక్కడి ప్రజలు స్నేక్ రెస్క్యూ టీంకు సమాచారం అందించగా అక్కడకు చేరుకున్న జిమ్ సంతోష్ సుమారు 3.5 గంటల పాటు శ్రమించి ఒక ఇంట్లో గోడని గడ్డపారలతో పగలగొట్టి చాకచక్యంగా బయటకు తీశారు. అనంతరం కొండ చిలువను అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో అడవిలో వదులునున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు అందరూ ప్రాణధార చారిటబుల్ ట్రస్ట్ సంతోష్ టీం సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నా తప్పు ఏం లేదన్నా, నాకు అక్కడ తిండి దొరకక ఇటు వచ్చిందమ్మా అంటాను. ఎవరైనా కోడి కనబడతలేదేమో అడగాల. పట్టుకోండి ఎడ్డు పట్టుకు చెప్తాను అది పగలగొడతా కొద్దిగా బలం వదిలేస్తే ఇది వచ్చేస్తుంది. ఇది రాదు, ఇది కిందికి రాదు, ఇదే పైకి రావాలా? అది లోనికి వెళ్ళి ఇక్కడికి వచ్చేదాకా హెడ్ వదలద్దు. కరెక్టే, ఇక్కడికి వచ్చేదాకా హెడ్ వదలద్దు. వెనక నుంచి ప్రాణధార సంతోష్ అన్న టీం కి మా బస్తీ ప్రజలందరి తరపున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ముందుగా అందరూ గట్టి చప్పలు కొట్టండి.